హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మళ్ళీ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటున్నానని చెప్పాను కదా. సో హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం అయితే నేను బయలుదేరేసాను. మీకు తెలిసిందే కదా, లోటస్ పార్లర్ మా ఫ్రెండ్ది. సో అక్కడ చేయించుకుంటున్నాను అనమాట. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే నాకు ఇంతవరకు హెయిర్ అనేది రీగ్రోత్ ఉంది. సో కింది నుంచి వచ్చి స్ట్రైట్ ఉందన్నమాట. అర్థమవుతుంది కదా ఇక్కడంతా కూడా. సో పైనుంచి ఉన్న హెయిర్ అనేది రీగ్రోత్ హెయిర్. సో మనం ఎంత పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నా కూడా రీగ్రోత్ హెయిర్కి మళ్ళీ కంపల్సరీ మనము చేయించుకోవాల్సిందే అనమాట. సో దాదాపు ఇప్పుడు 2 months తక్కువ 2 years అయింది నేను పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకొని. సో ఇక్కడైతే నేను ఇంకా పార్లర్కి వచ్చేసాను. సో ప్రాసెస్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. దాదాపు 6 hours టైం అనేది పడుతుంది. సో ఒకసారి చెయ్యక ముందు మీకు హెయిర్ బాగా చూపిస్తున్నాను. సో చేసిన తర్వాత కూడా నేను మీకు ఫైనల్లో యాడ్ చేస్తాను చూడండి. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే నెక్ పార్ట్ వరకు మీకు ఈజీగా అర్థమైపోతుందండి. పైనంతా కూడా మళ్ళీ కర్ల్ అనేది ఎక్కువైపోయి బాగా బఫీగా ఉందన్నమాట హెయిర్ అంతా కూడా ఇంతవరకు. సో అక్కడ నుంచి ఈ కింద హెయిర్ మాత్రమే స్ట్రైట్ ఉందన్నమాట. సో హెయిర్ స్ట్రైటన్ చేసిన తర్వాత కూడా 2 times వచ్చి హెయిర్ కొంచెం అనీవెన్గా ఉంటే స్ట్రైట్ కట్ అనేది చేసుకున్నాను. సో ఇంకా మీదట ఇప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్న తర్వాత కూడా హెయిర్ కటింగ్ అనేది చేసుకోకూడదు అనుకుంటున్నాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ వాష్ అండి. సో ఇంతకుముందు కూడా నేను హెయిర్ స్ట్రైట్నింగ్ వీడియో అనేది పెట్టాను. బట్ ఇప్పుడు ఏంటంటే స్టెప్ 1 స్టెప్ 2 ప్రాసెస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో హెయిర్ స్ట్రైట్నింగ్లో ఏంటంటే 3 washes ఉంటాయి. 3 times హెయిర్ వాషెస్ ఉంటాయి. 3 times హెయిర్ స్ట్రైట్ అని ఉంటుంది. 2 creams అప్లికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో కంప్లీట్ ప్రాసెస్ అనేది మనకు 6 hours టైం పడుతుంది. సో ఇంట్లో నేను హెయిర్ వాష్ చేసే వచ్చాను, కానీ మళ్ళీ ఇక్కడ వీళ్ళు హెయిర్ వాష్తోనే స్టార్ట్ చేస్తారు. సో మనం ఎంత హెయిర్ వాష్ చేసి ఇక్కడికి వస్తామో మనకు అంత హెయిర్ అనేది సాఫ్ట్గా నెక్స్ట్ ప్రాసెస్ అనేది కొంచెం ఈజీ అనిపిస్తుంది, బాగుంటుందన్నమాట. సో అందుకే నేనైతే ఇక్కడికి వచ్చాక మళ్ళీ పవర్ కట్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది. సో నేను ఇంట్లో అయితే 10:30కి అలా హెడ్ బాత్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ వచ్చాక ఇంక ఇక్కడ 12:30 ఇప్పుడు టైము. సో ఇది వచ్చేసి స్టెప్ 1 ఫస్ట్ హెయిర్ వాష్ అనమాట. సో నేను స్టెప్ 1 స్టెప్ 2 లాగా చెప్తూ ఉంటాను. సో ఇన్ కేస్ ఎవరికైనా అవసరమైతే తెలుసుకుంటారని అంతే. బట్ ఇదైతే మనం హోమ్లో చేసుకోవడానికి ఉన్నదండి. బాగా తెలిసిన వాళ్ళు ప్రొఫెషనల్స్ చేస్తేనే మనకు బాగుంటుంది. సో స్టెప్ 1 హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత స్టెప్ 2 వచ్చేసరికి మనకు హెయిర్ అనేది బ్లో డ్రై చేస్తారు. సో ఇలా బ్లో డ్రై చేసిన తర్వాత కూడా మనకు బ్లో సెట్టింగ్ చేస్తారనమాట. సో బ్లో సెట్టింగ్ అంటే ఇది సేమ్ బ్లో హెయిర్ డ్రైయర్తోనే ఈ విధంగా ఫ్లాట్ బ్రష్తో మనకు హెయిర్ అంతా కూడా ఈ విధంగా బ్లో సెట్టింగ్ అనేది చేస్తారు. సో థర్డ్ స్టెప్ వచ్చేసి ఐరనింగ్ అండి. సో ఐరనింగ్ వచ్చేసి ఎవ్రీ పార్ట్, సో చిన్న చిన్న పార్టీషన్స్గా తీసుకొని టోటల్ హెయిర్ అంతా మనకు హెయిర్ స్ట్రైటన్ అనేది చేస్తారు. సో నేను ఇక్కడ మీకు కంప్లీట్గా చూపిస్తే ప్రాసెస్ అనేది ఎక్కువైపోతుంది. 6 hours పట్టిందండి. సో అందుకనే నేను జస్ట్ మీకు బిట్లుగా చూపిస్తున్నాను అంతే. సో ఇప్పుడు మనకు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను స్క్వాడ్స్కాఫ్ కంపెనీ తీసుకున్నాను, స్ట్రైట్ 1 అనమాట ఇది. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్ట్రైట్నర్ అనేసి ఉంటుంది. సో హెయిర్ స్ట్రైట్నర్ అంటారు దీన్ని. ఈ క్రీమ్ అప్లికేషన్ వచ్చేసి దీనిలో కూడా కండిషన్ ఏంటంటే 20 minutesలో మనము ఈ హెయిర్ స్ట్రైట్నర్ అంతా కూడా మనము 20 minutesలో హెయిర్ మొత్తం అప్లికేషన్ అనేది చేసేయాలన్నమాట. సో 20 minutesలో కంప్లీట్గా అప్లికేషన్ చేసేయాలి. 20 minutes అలానే లీవ్ చేయాలన్నమాట. చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకొని మనము హెయిర్కి విధంగా అప్లై చేయాలి. బట్ మనం ముందే హెయిర్ అనేది స్ట్రైటన్ ఐరన్ చేసాం కనుక మనకు ఈ క్రీమ్ అప్లికేషన్ కొంచెం త్వరగానే అయిపోతుంది. అలాగే క్రీమ్ అప్లికేషన్ అంతా అయిన తర్వాత మనం ఎక్కువ కూమ్ చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఒక 20 minutes అలానే లీవ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మనం ఏ పొజిషన్లో ఉన్నామో అదే పొజిషన్లో కదలకుండా ఒక 20 minutes ఉండాలన్నమాట.
సో, చిన్న చిన్న పార్టీషియన్స్‌గా అనమాట. సో, ఫస్ట్ ఇయర్ టు ఇయర్ పార్ట్ ఫ్రంట్‌కి వదిలేసి బ్యాక్ అంతా చేస్తారు. తర్వాత లెఫ్ట్, రైట్ తీసుకొని సో, ఫైనల్లీ మిడిల్ పార్ట్ సో, మనం పఫ్ చేయడానికి హెయిర్ పఫ్ కోసం మిడిల్ పార్ట్ తీస్తాం కదా! సో, ఆ పార్ట్‌ని కూడా చిన్న చిన్న పార్టీషియన్స్‌గా మనం ఈ క్రీమ్ అప్లికేషన్ అంతా వేసి బ్యాక్ సైడ్‌కి కూమ్ చేస్తామనమాట. సో, ఈ క్రీమ్ అప్లికేషన్ అంతా కూడా మనకు కరెక్ట్‌గా 20 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోవాలి. ఈ 20 మినిట్స్ తర్వాత 20 మినిట్స్ అలానే లీవ్ చేసేస్తారు. సో, లీవ్ చేసిన తర్వాత హెయిర్ వాష్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ఈ హెయిర్ వాష్ వచ్చేసి ఆ క్రీమ్ అంతా కూడా కంప్లీట్‌గా పోయేలాగా హెయిర్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆహ్, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ హెయిర్ వాష్‌కి మనము కంపల్సరీ కోల్డ్ వాటర్‌తోనే చేస్తారండి. అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ ట్యాప్ వాటర్‌తోనే చేస్తారనమాట. ఫ్రెష్ ట్యాప్ వాటర్‌తో. మనం గీజర్ వాటర్, హాట్ వాటర్ లేదా బకెట్‌లో మనం స్టోర్ చేసుకున్న వాటర్ అంతా కూడా యూజ్ చేయకూడదు. సో, మనము ఫ్రెష్ ట్యాప్ వాటర్‌తోనే మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ అనేది బ్లో డ్రై చేస్తారు. సో, బ్లో డ్రై తర్వాత మళ్ళీ ఐరనింగ్ కూడా చేస్తారనమాట. బ్లో డ్రై చేస్తారు, బ్లో సెట్టింగ్ చేస్తారు, మళ్ళీ ఐరనింగ్ అనమాట. సో, ఇవి అయితే 3 కంపల్సరీ అండి. హెయిర్ వాష్ తర్వాత బ్లో డ్రై తర్వాత బ్లో సెట్టింగు, ఐరనింగు. సో, ఈ 4 ప్రాసెస్ అనేది మనకు 3 టైమ్స్ చేస్తారు. సో, ఇక్కడ మనకు ఫస్ట్ క్రీమ్ అప్లికేషన్ తర్వాత ఇక్కడ మనకు సెకండ్ టైమ్ చేస్తున్నారు. సో, ఈ ప్రాసెస్ తర్వాత మళ్ళీ కంప్లీట్‌గా మనకు ఐరనింగ్ చేస్తారనమాట. సో, ఐరనింగ్ అప్పుడు కూడా అంతే అండి. కంప్లీట్‌గా చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకొని కంప్లీట్‌గా మనకు ఐరనింగ్ అనేది చేస్తారు. ఈ హెయిర్ స్ట్రైటన్ వల్ల ఫేస్ అనేది లుక్కే మారిపోతుంది. సో, ఫస్ట్ మీరు నా ఫేస్ చూసినప్పుడు అది చాలా హెయిర్ అనేది ఫ్రంట్ సైడ్ అంతా కూడా బాగా బఫీగా ఉన్నింది కదా! సో, తర్వాత మీరు గమనించినట్లయితే ఫ్లాట్‌గా ఉంటుందనమాట. అది కొంచెం ఫస్ట్ కొద్ది రోజులు ఇబ్బందిగా అనిపిస్తుంది. అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటంటే ఆహ్, హెయిర్ స్ట్రెయిట్నింగ్ అంతా అయిపోయిన తర్వాత 48 అవర్స్ అలానే వదిలేయాలి. సో, దాని గురించి నేను నెక్స్ట్ స్టెప్‌లో చెప్తాను. సో, ఇక్కడ మనకు హెయిర్ స్ట్రైట్న్ అంతా కూడా అయిపోయిన తర్వాత మనకిప్పుడు సెకండ్ అంటే నంబర్ 2 వచ్చేసరికి న్యూట్రలైజర్ బామ్ అనమాట. సో, దానిలోనే 2 ఇస్తారు మనకు పాకెట్స్. సో, ఫస్ట్‌ది ఇందాక మనకు అయిపోయింది. ఇప్పుడు సెకండ్‌దనమాట. సో, ఇదొచ్చేసి న్యూట్రలైజర్ అంటారు. సో, ఈ న్యూట్రలైజర్‌ని కూడా సేమ్ ప్రాసెస్సే ఇంతకు ముందులాగా చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకొని హెయిర్ అంతా అప్లై చేసి 20 మినిట్స్ లీవ్ చేసేసేయాలనమాట. సో, 20 మినిట్స్ లీవ్ చేసేసి మళ్ళీ హెయిర్ వాష్ చేస్తారు. సో, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైమ్ చేసేటప్పుడు ఏంటంటే కంప్లీట్‌గా హెయిర్‌కి ఆ క్రీమ్ అంతా కొంచెం కూడా ఉండకుండా మనకు హెయిర్ వాష్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెం మనకు ప్రాసెస్ అనిపిస్తుంది. బట్ తప్పదు. క్రీమ్ అనేది ఎక్కడా కూడా ఉండకుండా మనము కంప్లీట్‌గా క్లీన్ చేసుకోవాలనమాట. సో, ఇదొచ్చేసరికి థర్డ్ వాష్ అయిపోతుందండి. సో, ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేటప్పుడు స్టెప్ 1లో చేశారు. సెకండ్ క్రీమ్ అప్లికేషన్ తర్వాత చేశారు. అండ్ ఇక్కడ థర్డ్ టైమ్ అనమాట. సో, ఇంతటితో మనకు హెయిర్ వాష్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు కూడా మనకు హెయిర్ వాష్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో, ఇది థర్డ్ టైమ్‌ది కదా! సో, ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ కూడా మనకు బ్లో డ్రై, బ్లో సెట్టింగ్, ఐరనింగ్ అనమాట. సో, ఫైనల్ ప్రాసెస్ అనేది అది. సో, అన్నిటికన్నా పెద్ద టాస్క్ అని చెప్పాను కదా! సో, ఇప్పుడు మనకు 3 వాషెస్ అయిపోయాయి. ఇప్పుడు మనకు బ్లో డ్రై పెట్టేసాక, ఐరనింగ్ చేసేసాక అసలైన టాస్క్ ఏంటంటే ఇప్పటి నుంచి 48 అవర్స్ హెయిర్‌కి ఎటువంటి క్లచ్ కానీ, పిన్ కానీ, ముందరికి వేసుకోవడం కానీ, లేదా క్లచ్ పెట్టేసి పైన పెట్టడం కానీ, ఇన్ కేస్ ఒక బ్యాండ్ కూడా పెట్టకూడదు. అలానే హెయిర్ అనేది స్ట్రైట్‌గా లీవ్ చేసుకొని వదిలేసేయాలి. సో, కాసేపంటే మనం ఏదో అడ్జస్ట్ అవ్వచ్చు కానీ
48 అవర్స్ మనం అలానే వదిలేయాలి అంటే ఇది అన్నిటికన్నా పెద్ద టాస్క్ అనమాట. సో, అలా మనం మెయింటైన్ చేయడం వల్లనే హెయిర్ అనేది బెండ్ కాకుండా ఉంటుంది. బెండ్స్ రావన్నమాట. వన్స్ ఇప్పుడు బెండ్స్ వస్తే ఇంక అవి కంటిన్యూ అవుతాయంటారు మళ్ళీ. సో, ఇంత కష్టపడి ఈ 6 అవర్స్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో, ఫైనల్లీ అయితే నేను చాలా జాగ్రత్తగానే చూసుకున్నాను. సో, ఫైనల్‌గా మనకు బ్లో డ్రై అయిన తర్వాత ఈ ఐరనింగ్ అనేది చేసేయడంతో ఈరోజు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత చెప్పనా? 6:30 అండి. 7 అవుతూ ఉంది. సో, 1:00కి స్టార్ట్ చేసాము. 7 అవుతుందనమాట ఇప్పుడు టైము. సో, ఇప్పటికి రెడీ అయిందనమాట. సో, 48 అవర్స్ తర్వాత నేను మళ్ళీ అంటే ఎగ్జాక్ట్లీ 2 డేస్ తర్వాత మళ్ళీ హెయిర్ వాష్‌కి రావాల్సుంటుంది. దాన్ని ట్రీట్మెంట్ వాష్ అంటారు. సో, ఆ ట్రీట్మెంట్ వాష్ ఏంటంటే మనం మళ్ళీ వచ్చి ఇక్కడే చేసుకోవాల్సుంటుంది. అది ఆహ్, మనకు హెయిర్ అనేది ట్రీట్మెంట్ వాష్‌తో ఈ హెయిర్ స్ట్రెయిటనింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందనమాట. సో, మీరు ఫస్ట్ చూసిన హెయిర్‌కి ఇప్పటికి మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఎంత బాగొచ్చిందో. అండ్ నెక్స్ట్ 48 అవర్స్ తర్వాత కూడా నాకు ట్రీట్మెంట్ వాష్ అయిన తర్వాత జస్ట్ బ్లో డ్రై చేశారంటే మనకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, బ్లో డ్రై చేసిన తర్వాత హెయిర్ వాష్ తర్వాత ఎలా ఉంది నా హెయిర్ అనేది నేను ఇక్కడ మీకు కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. సో, పిక్స్‌లో కూడా ఏంటంటే కంప్లీట్ నేను దగ్గర నుంచి కూడా నేను మీకు చూపించాను. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో నేను మీకు క్లియర్‌గా కూడా చూపిస్తాను. సో, ఇదండి ఇవాల్టి నా ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, ఫైనల్లీ నా హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పిక్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. కొంచెం మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.